ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. ఎలెందర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ఎలా ఉంది, ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ కంటిన్యూ స్టార్ట్ అయింది. అదే ఎందుకంటే నిన్న కొన్ని హాలిడేస్ వచ్చాయి స్కూళ్ళకి, ఈ రోజు నుంచి కొన్ని హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో సొంతలకు ప్రయాణం అయ్యేందుకు మాత్రం దాదాపుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మనం బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. సార్, బుకింగ్ కౌంటర్ లోపల బయట పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఎప్పుడు నిర్మానుష్యంగా ఒక 10-20 మందితో ఉండేటువంటి సికింద్రాబాద్ రైల్వే బుకింగ్ కౌంటర్ బయట పూర్తిగా రద్దీగా నిండిపోయిందని చెప్పుకోవాలి. దీనికోసం తెలుగు రాష్ట్రాలకు పండగ నేపథ్యంలో ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం దాదాపుగా దక్షిణ మధ్య రైల్వే 188 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. అవసరం ఉంటే మరిన్ని ట్రైన్స్ పెంచుతామని కూడా చెప్తుంది. సికింద్రాబాద్ నుంచే కాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి టెర్మినల్ చెర్లపల్లి ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా స్పెషల్గా 60 ట్రైన్లు కేవలం తెలుగు రాష్ట్రాల కోసం నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం రైల్వే స్టేషన్ బయట చూడొచ్చు. అంటే బుకింగ్ కౌంటర్ బయట ట్రైన్ కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ట్రైన్ కోసం బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ట్రైన్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రైన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రైన్ కోసం బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, అనవసరంగా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి రద్దీ క్రియేట్ చేయొద్దనేది రైల్వే పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా బుకింగ్ కౌంటర్ వద్ద లేకపోతే బయట పార్కింగ్ ప్లేస్లలో రోడ్డు పైన వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రైల్వే స్టేషన్ అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్లో 10 ప్లాట్ఫామ్స్ ఉంటే 10 ప్లాట్ఫామ్ పబ్లిక్తో నిండిపోయింది, ప్రయాణికులతో నిండిపోయింది. అదేవిధంగా చెర్లపల్లి టెర్మినల్లో కూడా దాదాపుగా 60 స్పెషల్ ట్రైన్స్ కేవలం ఇటు తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ కాచిగూడ నుంచి అటు వైజాగ్ ఇటు ఏపీ వైపు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం సికింద్రాబాదే కాకుండా చెర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రత్యేకంగా 60 ట్రైన్స్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో పండుగ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ సర్వీసెస్ నడిపిస్తున్నారు అధికారులు. ఈ 3-4 రోజులు ఈ రద్దీ ఇట్లాగే ఉంటుంది కాబట్టి అధికారులంతా కూడా రైల్వే పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా లీవ్లు క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితిగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రయాణికులు ఇప్పుడిప్పుడే స్టేషన్కి చేరుకుంటున్నారు కాబట్టి రద్దీ అయితే మూవింగ్ రద్దీ అయితే రైల్వే స్టేషన్ దగ్గర.